అంతా పైవాడి దయ. నీ పిల్లాడికి వైద్యానికి 2,000 రూపాయలు అవసరం అవుతుందమ్మా, ప్రస్తుతం ఇంజెక్షన్ వేయించండి అన్న డాక్టర్ మాటలకి అంత స్తోమత లేని కనకమ్మ కళ్ళలో నీరు నిండగా, భగవంతుడా నీవే నాకు దిక్కు, పిల్లవాడిని చంకని పెట్టుకుని హాస్పిటల్ రోడ్డు మీదుగా నడవసాగింది. రోహిణి కార్తెలకు రోళ్లు బద్దలవుతాయన్నట్లు ఎండ, దగ్గరలో చలివేంద్రం దగ్గర 2 గ్లాసులు నీళ్లు త్రాగి ఏమి చెయ్యాలో తోచక అక్కడ కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు నీడను చేరుకుని చినిగిపోయిన కొంగుతో మొహాన్ని పెట్టిన చెమట తుడుచుకొని పిల్లాడిని అదే కొంగుతో విసురుతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్న కాసేపటికి, అరే నా నోటు ఎగిరిపోతుంది. అప్పుడే వడ్డీలు వసూలు చేసిన ఒక ఆసామి తన బైకును రోడ్డు ప్రక్కన ఆపి డబ్బును లెక్క పెట్టడంలో అనుమానం వచ్చి మరలా అదే డబ్బు కట్టను బయటికి తీసి లెక్క పెడుతున్న సమయంలో ఒక నోటు గాలి వేగానికి ఎగిరిపోవడం, ఆ నోటు అలా గాలికి ఎగిరి ఈ చెట్టు క్రింద బాధతో కూర్చున్న కనకమ్మ కొంగులో పడ్డం కొన్ని సెకండ్లలో జరిగిపోయింది. తన కొంగులో పడిన 2,000 రూపాయల నోటు చూసిన కనకమ్మ, అయ్యో ఇది ఎవరిది అని చుట్టూ చూసింది. కానీ 5 నిమిషాల వరకు ఎవరూ కనబడకపోవడం, ఇదంతా పైవాడి దయ్యే అని పదే పదే భగవంతుణ్ణి తలుచుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఆ వడ్డీల ఆసామికి లెక్క సరిపోయింది, కానీ అది 2,000 రూపాయల నోటు కట్టలో పొరపాటుగా ఉండడం, అది ఎగిరిపోయి కనకమ్మ బిడ్డ వైద్యానికి భగవంతుడే పంపించినట్లు ఆమెలో చేరడం నిజంగా భగవంతుని దయ. వడ్డీ ఆసామికి లెక్క సరిపోవడంతో ఎగిరిపోయిన నోటు 10 రూపాయలు ఉంటుందనుకోవడం అది కూడా భగవంతుని దయ్యే కదా. అందుకే అంటారు, భగవంతుని తలుచుకుంటే మన కష్టం చిటికలో తీరుతుందని. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనున్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.